అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదిరింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును కొట్టివేయాలన్న వర్మ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పిటిషన్లు పేర్కొన్నారు. రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని వర్మ కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ అభ్యర్థును హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే ఈ అభ్యర్థును పోలీసుల ముందు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, అసలు వర్మ పిటిషన్ను కోర్టు ఎందుకు తోసిపుచ్చింది? పిటిషన్లో అసలు ఏమని పేర్కొన్నారు? శ్రీదేవి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ అరెస్ట్ పై ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పిటిషనర్ ఈ పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. అయితే విచారణకు హాజరయ్యే అంశానికి సంబంధించి మరికొంత సమయాన్ని ఇచ్చేలాగా పోలీసులను ఆదేశించాలంటూ కూడా వర్మ తరపు న్యాయవాది హైకోర్టును కోరడం జరిగింది. అయితే సమయం పొడిగించాలనే అభ్యర్థనకు సంబంధించి పోలీసుల ముందు అప్పీల్ చేసుకోవాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు సూచన చేయడం జరిగింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాను తీయడం జరిగింది. వ్యూహం సినిమా తీసినటువంటి సందర్భంలో ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతల వ్యక్తిత్వాలను కించపరిచేలాగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆయన పైన ఎవరైతే ఫిర్యాదులు రావడం జరిగిందో ఆ ఫిర్యాదుల పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ కూడా హాజరు కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తనకు పోలీసులు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి క్రాష్ చేయాలంటూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుకు సంబంధించి ఆందోళన ఉంటే మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ కూడా హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు సూచించింది. శ్రీదేవి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.